నువ్వు అప్పుడప్పుడు అలాంటి మంచి పనులన్నా చెయ్యి, కొన్ని పాపాలైనా పోతాయి. మంచి పనులా? ఏంటవి? వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోకుండా ప్రామిస్ చేయించుకున్నావుగా. అది నా కోసం చేశా. నీ కోసమా? నీ లవర్స్ కోసమా? కాదు, నాకు ఖర్చు పెట్టాల్సిన మనీ కొంత అటు వెళ్తుంది, దాన్ని కంట్రోల్ చేద్దామని. ఆ డబ్బులు పోకూడదని ప్రామిస్ చేయించుకున్నావా? హా, చీ, అప్పులు చేసి బ్రతుకుతున్నారే వాళ్ళు. తప్పుడు పనులకేగా, అందుకే నాకు అనుకూలంగా వాడుకుంటున్నా. చచ్చిపోవే. హలో, నేను చచ్చిపోతే నా ద్రౌపది కాన్సెప్ట్ ఏం కావాలి? నా 5 లవర్స్ అనాథలైపోరు? నువ్విక మారవు. ఛీ. బా రేపేం చెప్తుందబ్బా, అస్సలు నిద్ర పట్టట్లే నాకు. ఎవరికి చేద్దాం ముందు? ఎవరికి ఫోన్ చేసి ఎంత గుంజుదామా అని చూస్తున్నావా? ఎగ్జాక్ట్లీ. ఛీ, నీది ఒక బతికేనా? ఎలా పుట్టావే ఆడపుట్టుక? నీ నాటకాలతో రోడ్డున పడ్డారు వాళ్ళు. హే, ప్లీజ్ స్టాప్ ఇట్. వాళ్ళ స్థాయి అదే, వాళ్ళెప్పుడో దిగజారిపోయారు. ఇవన్నీ నా వల్ల కొత్తగా ఏం జరగల. వాళ్ళు వ్యసనాలకి బానిసలు, అందుకే నేను కూడా ఒక వ్యసనంలా మారి క్యాష్ చేసుకుంటున్నా, అంతేగా. నువ్వేమీ వాళ్ళు ఉత్తములని అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఉత్తములు కానప్పుడు ఎలా చేసుకుంటావు వాళ్ళని? ఇలాంటి చెత్తనా కొడుకులే కావాలి నాకు. వాళ్లలో ఉండే రసికత నీకేం తెలుసే? పైగా ఎంత దరిద్రానికైనా దిగజారి నన్ను మాత్రం సేఫ్ జోన్ లో ఉంచుతారు. అదే నాకు కావాలి. వదిలే, నీకు అర్థం కాదులే. అది కాదే. ఇప్పుడేంటి, వాళ్ళు బాధల్లో ఉన్నారు, అంతేగా. మెహూనా, రేపు వాళ్లకు కొత్త ఎనర్జీని ఇవ్వబోతున్నా. మళ్ళీ ఏం చేయబోతున్నావే తల్లి? లెట్స్ ఆన్ స్క్రీన్. ఏం చెప్తున్నంతకి ఇంకా రాదంటే వచ్చేసింది. ఆరాధ్య, గొడవ జరిగిందటగా? అవునారాధ్య, కానీ అదంతా మానేసిన. నమ్ముతాను, ఈరోజే కాదు జీవితాంతా నమ్ముతాను. నీకు తోడుగా నీ జీవితంలోకి వద్దామనుకుంటున్నాను. ఏంటి? అర్థం కాలేదా? ఐ లవ్ యూ. ఆర్ యు జోకింగ్? నో, రియలీ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఆరాధ్య, ఐ లవ్ యూ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. హే, అదేం లేదు. నా కోసం నువ్వు చాలా చేసావు ఇప్పటి వరకు. ఎప్పటికీ చేస్తూనే ఉంటాను. చెప్పు, ఏం కావాలి? నేనే నీకు గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా. ఏమిస్తావు? నా ప్రేమనిస్తా. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పు, ఏంటి కలవమన్నావు? ఏంటి, పరిగెత్తుకొచ్చావా? మిస్ అవుతానేమోనని. మిస్ ఏంటి? నువ్వు ఒప్పుకుంటే మిసెస్ శ్రీ కూడా అవుతా. కమ్ అగైన్. మిసెస్ శ్రీ కూడా అవుతా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. పెళ్లి కోసమేగా, టైం పాస్ అయితే కాదుగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.
హాయ్ బ్రో. ఏంటి బ్రో ఫుల్ జోష్లో ఉన్నారు? ఏమున్నాయా బ్యాగ్లో? చిన్న దావత్ ఇద్దామని బ్రో. మామా నువ్వు బీర్ తెచ్చావా? వాడే కాదు, నేనో తీసుకొచ్చా. ఏంటి బ్రో అందరు ఒకేసారి? అరే మామ మీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. ఏంటి అన్నీ తాగేస్తానని చెప్తావా? అది కాదు, మీరందరూ థ్రిల్ అయ్యే న్యూస్ రా. లో అంతకన్నా థ్రిల్ ఉంది నా దగ్గర. ఏంటి నేను చెప్పేది వింటే కుళ్ళుకొని చచ్చిపోతారు. హలో, నేను చెప్పేది వింటే అందరూ ఎగిరి గంతేస్తారు. ఆపండి. మీ అందరి దగ్గర స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కొక్కరు చెప్పండి. మామ సారీరా, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. హలో, నువ్వేం దాచావో చెప్పేస్తా. ముందు నేనే చెప్పాలి. కాదు నేను. నన్ను చెప్పనివ్వండి బ్రో ప్లీజ్. సరే చెప్పు. వద్దులే, నువ్వే చెప్పరా. సర్లే మావా, నువ్వే చెప్పు. మీరే చెప్పండి. రే సంజు, పర్లేదురా నువ్వే చెప్పు. ఆపండి. ఎవరో ఒకరు చెప్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? వద్దు, కూర్చో. ఓకేరా, ముందు నేనే చెప్తా. నాకు ఒక అమ్మాయి ఎలువి చెప్పిందిరా. Thank you. పేరు? కృతి. ఓహో నైస్ థ్యాంక్ నేమ్. యూ. నువ్వు చెప్పురా. మామ సారీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, మీకు చెప్పలేదు. ఎవరా ఎవరా అమ్మాయి? ఆరాధ్య అని, తను కూడా నాకు ఈ రోజే ఐ లవ్ చెప్పిందిరా. అవునా? వావ్. వావ్. మామ శృతి అనే అమ్మాయి నా లవ్ ని యాక్సెప్ట్ చేసింది మామ. ఓ సూపర్. మామ మిగిలింది నువ్వే ఇక. అందరం ఈ ఒకే రోజే రోజు I love you చెప్తున్నాం చెప్తున్నావు అన్నమాట. అన్నమాట. అంటే నువ్వు కూడా? Yeah. సూపర్. పేరేంటి? ఆద్య. వావ్. ఇట్స్ మిరాకిల్ బ్రో. నలుగురికి చెప్పింది ఒకే అమ్మాయి అయితే ఫీల్ భలేగుండేది బ్రో.